ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆశ మీద ఈ లోకానికి అర్థించబడి నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని ఉద్ధరించే క్రమంలో దేవా, మరొక కార్యక్రమంగా 104వ సదస్సులో నీ పాద సన్నిధికి చేరుకున్నాం తండ్రి. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించడంలో కృప చేయండి. చెప్పిన నాకు సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ మరొక అవకాశంగా ఆయుష్ ఆరోగ్యాలతో మరొక సదస్సుగా 104వ సదస్సులోనికి మనల్ని అందరినీ నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభు యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 104వ సదస్సుగా జీబీఆర్సీ మినిస్ట్రీస్ వారు మరి ఒక అద్భుతమైన ఒక ఆలోచనాత్మకమైన అంశము అమరత్వం సాధించాలనుకుంటున్నావా అనే ఒక అద్భుతమైన అంశముగా మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశాన్ని చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని జాగ్రత్తగా ఆలోచించడమే కాదు, బ్రతుకుకు ఆపాదించుకునే క్రమంలో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ పెన్ను నోట్స్ ప్రిపేర్ చేసుకొని, అలాగే ఎవరు కూడా మొబైల్స్ మరి సైలెంట్ మోడ్లో పెట్టండి. చక్కగా ప్రతి మాటను జాగ్రత్తగా విని నేర్చుకొని బ్రతుకులను దేవుడు కోరుకున్నట్లుగా ముందుకు సాగే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే వచ్చినందుకు, ఈ అంశము ఏర్పాటు చేసినందుకు అన్నిటికీ సార్థకత ఉంటుందన్నది గ్రహించాలని కోరుతూ, మరి అందరూ ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. ప్రతి మాట మీ చెవిలో పడాలి. అక్కడి నుంచి మీ హృదయంలోనికి, మీ మనసులోనికి మీ హృదయంలోనికి వెళ్ళి ఫలభరితంగా ఫలించేదిగా ఉండే దిశ వైపుగా బ్రతుకులను మరి నడిపించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వచ్చామన్న ఆలోచనలతో మీరు ఉండద్దు. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఆలోచిద్దాం. అమరత్వం సాధించాలనుకుంటున్నావా? అమరత్వం అనగా మరణం లేని, చావు లేని, నాశనం లేని, అక్షయమైనది, నిత్యత్వం లేదా నిత్య జీవం, ఇలాంటి పేర్లు అమరత్వం అనేది. అమరత్వం అంటే చావు లేనిది, మరణం అనేదే లేను, చావు అనేదే లేనిది. ఈ అమరత్వం గురించిన ఆలోచన ప్రపంచ ప్రజలు ఎవరు కూడా ఆలోచించుకోవట్లేదు. ప్రియులరా, ఈ అమరత్వం గురించి, ఈ అమరత్వం స్వాధించాలని, ఈ అమరత్వం పొందుకోవాలన్న ఆలోచన ఈ ప్రపంచ ప్రజలలో ఎవరు కూడా ఆలోచించకపోవడం బాధాకరమైన విషయం. అంటే చావు లేని ఒక స్థితి, మరణం లేని ఒక బ్రతుకు, ఒక అద్భుతమైన జీవితం పొందుకోవాలన్న ఆలోచన ఈ ప్రపంచ మదిలో లేకపోవడం, ఈ ప్రపంచం ఆలోచించకపోవడం దురదృష్టకరమైన విషయం. అంటే మనిషికి అమరత్వం ఉందా? మనిషి
మరణం లేనివాడుగా జీవించవచ్చా? మనిషి చావు లేనివాడుగా చిరకాలం ఉండొచ్చా అంటే ప్రియమైన దేవుని వలన ఉండొచ్చు. అమరత్వాన్ని సాధించే అవకాశం ఈ ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న సృష్టిలో దేనికి అమరత్వం లేదు. ఈ ప్రపంచంలో అమరత్వం సాధించే ఒకే ఒక ఏకైక జీవి మనిషి మాత్రమే. ఆ మనిషికి అమరత్వం సాధించుకునే అపురూపమైన అవకాశం దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సృష్టిలో దేనికి లేదు. మళ్ళీ ఇంత గొప్ప సంగతి కదా. చావు లేని స్థితి, మరణం లేని స్థితి, ఎల్లకాలము బ్రతికే ఒక అద్భుతమైన బ్రతుకును, ఒక అద్భుతమైన జీవితాన్ని పొందుకునే అపురూపమైన అవకాశం మనుషులంగా మనకు దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు అని అంటే ఎంత గొప్ప భాగ్యము ప్రేమైన దేవుని వారలారా ఆలోచించండి. కానీ ఈ ప్రపంచం ఈ అమరత్వం గురించి, ఈ అమరత్వం సాధించాలన్న ఒక ఆలోచన, అమరత్వం గురించిన ఆలోచనలు, అన్వేషణలు ఎక్కడ మనకు కళాశాలలో కానీ పాఠశాలలో కానీ బోధించట్లేదు ప్రేమైన దేవుని వారలారా. భూమి మీద ఉండే చిన్న బ్రతుకును, ఆ బ్రతుకును బాగు చేసుకోవాలి, ఆ బ్రతుకుకు మరణం లేకుండా, ఆ బ్రతుకులో మరణం రాకుండా చూసుకోవాలనుకుంటుందే తప్ప అమరత్వం అనేది సాధించాలి, ఒక మహోన్నతమైన జీవితంలోనికి చావు లేని స్థితిలోనికి వెళ్ళే అవకాశం ఉంది మనుషులంగా మనకు అని ఆలోచించలేకపోతుంది ప్రపంచం. కానీ చిన్న జీవితం ఉంది చూశారు, 60 సంవత్సరాల జీవితం, ఈ శరీర జీవితం ఉంది చూశారు, ఆ జీవితానికి మరణం రాకుండా చూసుకోవాలంటుంది, మరణం రాకుండా చూసుకోవాలనుకుంటుంది. ఇది చాలా మరి సిగ్గుకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు భూమి మీద కూర్చున్న ప్రతి మనిషి చావాలి. అది మనం ముందు తెలుసుకునబోతాం. మరి దేవుడు మనుషులకు అమరత్వం ఉంది అని, అమరత్వం పొందుకునే అవకాశం ఉందని, చిరకాలం జీవించే జీవితం ఉందని దేవుడు అంటున్నాడంటే ప్రియమైన దేవుని వలన మన ఆత్మకు ఉనికి పట్టైన, మన బ్రతుకుకు మూలమైన దేవుడు అమరత్వం గలవాడు. ఇది మూలం. మన బ్రతుకుకు, మన జీవితానికి, మన జన్మకు మూలమైన దేవుడు అమరత్వం గలవాడు. ఆయనకు మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారికి మరణం లేదు. పరిశుద్ధాత్మ దేవుడికి కూడా మరణం లేదు. అమరత్వం కలిగిన వాళ్ళు ముగ్గురు. కోట్ల దూతలు ఉన్నాయి చూశారు దేవుడి దగ్గర, కోటాను కోట్ల దూతలు ఉన్నాయి చూశారు, ఆ దూతలు కూడా అమరత్వం కలిగినవి. కానీ ఈ ప్రపంచంలో మాత్రం కృత్యములు ఉన్నాయి చూశారు, సృష్టిలో ఉన్న కృత్యములు, ఇవన్నీ ఒకరోజు లయమైపోతాయి. కానీ మనిషికి మాత్రమే అమరత్వం పొందుకునే, అమరత్వం సాధించుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుడిచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక చక్కగా రాసుకొని నోట్సు. ఉన్న కొద్ది మంది అయినా చాలు, మనకు లక్షల వేల మంది అవసరం లేదండి. దీంట్లో 2-3 ఫలంలోకి వచ్చిన, దీంట్లో 2-3 ఫలించినా చాలండి. ఒక్కరు సిద్ధపడ్డా చాలండి. చాలా సంతోషం. ఈ కార్యక్రమం అంతటిలో ఒక్కరు సిద్ధపడడానికి ముందుకొచ్చిన, ఒక్కరు ఫలభరితమైన జీవితంలోనికి వచ్చిన ఈ యొక్క కార్యక్రమానికి సార్థకత వచ్చినట్లండి. పెట్టిన పెట్టుబడికి ఫలితం పొందుకున్నట్లే ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి రెఫరెన్స్ జాగ్రత్తగా మీరు చూడాలి. ఈరోజు చూడడమే కాదు, ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి రాసిన, ఏమైంది నాన్న? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఉన్నది దాన్ని అనుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆ దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే వసించుచు ఏమి గలవాడై అమరత్వం, నోట్ దిస్ పాయింట్, అమరత్వము గలవాడై, ఇదండి మన టైటిల్, అమరత్వము గలవాడై ఉన్నాడు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. చూశారా, దేవుడు అమరుడు, అమరత్వం కలిగిన వాడు, మరణం లేనివాడు, చావు లేనివాడు. ఆయన నుంచి వచ్చిన పిల్లలు కూడా, ఆయన నుంచి వచ్చిన మనకు కూడా దేవుడు అమరత్వం సంపాదించుకోవాలి, కొద్దిగా సౌండ్ అంచు, అమరత్వం పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, అమరత్వంలోనికి వెళ్ళాలనుకుంటున్నాడు మనల్ని. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, ఇక దేవుడు అమరత్వం కలిగిన వాడు కాబట్టి తన పిల్లలమైన మనకు కూడా అమరత్వం పొందుకునే అవకాశం ఉంది. ఆ అమరత్వాన్ని కాపాడుకునే అవకాశం, అమరత్వాన్ని సంపాదించుకునే అవకాశం మనకు కూడా ఉంది. అమరత్వం సాధించిన వాళ్ళు ఎవరు, ఆ అమరత్వం పొందాలనుకుంటున్న వాళ్ళు ఎవరు, అమరత్వం పొందిన వాళ్ళు ఎవరు అని ఆలోచించగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, 2000 సంవత్సరాల కిందట ఈ అమరత్వాన్ని పొందుకోవడం కోసం, అమరత్వాన్ని మనందరము పొందాలని, అమరత్వాన్ని సాధించాలని ఒక ఆలోచనతో అమరత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సాహసోపేతమైన సాహసాన్ని చేశాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు, అమరత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు అమరత్వం నుంచి ఒక మెట్టు దిగి భూమి మీదకి వచ్చాడండి. అర్థమవుతుందా? పరలోకంలో అమరత్వం కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మానవ ఆకారాన్ని ధరించింది. అమరత్వంలో ఉన్న ఆయన ఈ భూమి మీదకి అమరత్వంలో మనల్ని నిలబెట్టడానికి, అమరత్వం మనం సాధించాలనే ఆలోచనతో మనకు మార్గదర్శిక, మనకు ఒక ఉన్నత స్థితిలో మన బ్రతుకులను నిలబెట్టడానికి అమరత్వంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మెట్టు దిగి ఈ లోకానికి ఆకారాన్ని ధరించుకున్నాడండి. ఈ ఆకారంలోనికి భూమి మీదకి అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు అమరత్వాన్ని ఏమాత్రం దేవుని ఆజ్ఞలను, దేవుని ఉద్దేశాలను, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికలను పక్కన పెట్టిన అమరత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని భూమి మీదకి వచ్చాడండి. అమరత్వం పోగొట్టుకునే అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి అడుగు పెట్టబోతున్న యేసుక్రీస్తు అటువంటి అవకాశం ఉన్న సాహసం చేశాడు. ఎందుకోసం? నిన్ను, నన్ను, మనల్ని అమరత్వంలోనికి నిలబెట్టడం కోసం, ఒక నిత్యత్వంలోనికి నిలబెట్టడం కోసం, చావు లేని స్థితిలోనికి మనల్ని కూడా తీసుకుపోవడం కోసం, అతని జీవితానికి ప్రమాదం ఉందని తెలిసి భూమి మీదకి అడుగు పెట్టాడంటే ఎంత సాహసోపేతమైన కార్యక్రమమో ఇది మీరు ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అమరత్వం కలిగిన స్థితిలో నుంచి ఆ స్థాయిని తగ్గి భూమి మీదకి తండ్రి సంకల్పాన్ని, తండ్రి ఉద్దేశాన్ని తన బ్రతుకులో ఎక్కడ కూడా కోల్పోకుండా, తన బ్రతుకులో అమరత్వాన్ని కోల్పోకుండా, అమరత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నతమైన బ్రతుకును బ్రతికి తిరిగి మళ్ళీ చనిపోయి తిరిగి లేచి
మూడో దినాన మళ్ళీ తండ్రి ఉండే లోకానికి ఆ స్థితిలోనికి చేరుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభుల వారండి. చూసారా, అమరత్వాన్ని, తనకున్న అమరత్వాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన ఆజ్ఞలను, ఆయన సంకల్పాన్ని పాటిస్తూ అమరత్వాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ, జాగ్రత్త పడుతూ అమరత్వాన్ని కాపాడుకోగలిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల కిందట. ఆ 2000 సంవత్సరాల కిందట వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారే భూమి మీద మనుషులమైన మనకు ఒక మహోన్నతమైన జీవితం ఉంది, ఒక మహోన్నతమైన బ్రతుకుంది, అమరత్వాన్ని సాధించే అవకాశం ఉందని ఒక అద్భుతమైన మాట యేసుక్రీస్తు ప్రభుల వారే 2000 సంవత్సరాల కిందట చెబుతున్న మాటను ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడగలిగితే ఆశ్చర్యపోతామండి. ప్రపంచంలో ఎవరు చెప్పలేని మాట, ప్రపంచంలో ఎవరి ద్వారా దక్కని అమరత్వం, అది కేవలం యేసుక్రీస్తు ద్వారానే అమరత్వం పొందుకునే అపురూపమైన అవకాశం ఆయన ద్వారానే దక్కుతుందన్న ఒక అద్భుతమైన విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్న మాటను మనం చూడగలిగితే అద్భుతం. ప్రేమైన దేవుని వారలారా, చాలా సంతోషాన్ని ఇచ్చే మాట ప్రియులారా. ఇటువంటి గొప్ప అవకాశం, ఇటువంటి గొప్ప ఉన్నత స్థితిని ఎందుకు మనం పోగొట్టుకునే ప్రయత్నంలోనికి వెళుతున్నాం? ఎందుకు మనం అర్థం చేసుకునే ప్రయత్నంలోనికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు మనకు అర్థం కావట్లేదు? ఎందుకు ఈ ప్రపంచం ఒక మతంగా ముద్ర వేస్తుంది? ఒక అద్భుతమైన అవకాశం ఈ బ్రతుకు నుంచి మరణం లేని జీవితంలోనికి, చావు లేని స్థితిలోనికి, నిత్యం జీవించే బ్రతుకులోనికి వెళ్ళే అవకాశం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కిందట చెబుతున్నా ఈ ప్రపంచం ఎందుకు ఆలోచించలేకపోయింది? ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోలేకపోతుంది? ఎందుకు ఆయన మాటలుగానే మిలిగిపోయినాయి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో? ఎంతో మేధావులు అనుకుంటున్న వాళ్ళ నుంచి ఎన్నెన్నో సంగతులను గుర్తుపెట్టుకున్న ఈ ప్రపంచం ఒక మహోన్నతమైన శక్తిగా, ప్రపంచంలో ఎవరు బ్రతకని విధంగా అద్భుతమైన జీవితాన్ని బ్రతికి ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలబడ్డ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఈ ప్రపంచానికి ఎందుకు గుర్తు రావట్లేదు? ఆయన అన్న మాటలలో ఎన్నో అద్భుతమైన మాటలు మనిషికి సంబంధించినవి, మనిషి బ్రతుకుకు సంబంధించినవి, మనిషి బ్రతుకును కట్టే అద్భుతమైన విషయాలు పొందుపరచబడ్డ అవి ఆలోచనలుగానే మిలిగిపోయినాయి. అది ఒక వర్గానికి, అది ఒక తెగకు సంబంధించినవిగా భావిస్తుందండి ఈ ప్రపంచం. అలా ఆలోచిస్తున్న ఈ ప్రపంచానికి మనం అందరం ప్రేమైన దేవుని వారలారా మాదిరి. ఈ ప్రపంచానికి ఈ ఉన్నతమైన మాటలు తీసుకుపోవలసిన అత్యవసరమైన ఆలోచన, అత్యవసరమైన స్థితి మన మీద ఉందన్న సంగతి మర్చిపోకూడదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట గైకొనిన ఎడలను వాడెన్నడూను మరణము పొందడని. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. మూల భాషలో మరణము చూడాడు. ఎంత అద్భుతమైన మాట అండి! రాసుకున్నారా? ఇలాంటి మాట దొరుకుతుందండి. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఇంతే కాదు, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. మాట ఇంతే కాదు, మాటను గైకుంటే, మాట ప్రకారంగా బ్రతికితే, మాట ప్రకారంగా జీవిస్తే, ఆ మాట ప్రకారంగా నీ బ్రతుకు ముందుకు వెళితే ఎన్నడూ మరణము పొందడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నానండి. అంటే మరణం ఉండదా? ఏమండి? ఒకడు నా మాట గైకుంటే, ఆ మాట ప్రకారంగా బ్రతికిన ఎడల ఎన్నడూ మరణము పొందడా? మరణం అనేది రాదా?
ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారే చనిపోయాడు కదా అంటారు, అంతే కదా. ఈ మాట చెప్పిన యేసుక్రీస్తు ప్రభుల వారే శిలువ మీద మరణించాడు కదా, ఎన్నడూ మరణించాడు అని అంటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించాడు కదా మరి అని అంటారు. ప్రేమైన దేవుని వారలారా, మరణాలు 2 రకాలండి. ఒకటి శరీర మరణము, ఒకటి ఆత్మ మరణం. మరణాలు 2 రకాలండి. శరీర మరణం అనేది సహజంగా ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి చావాల్సిందే. ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి శరీర బ్రతుకులో ఎప్పటికైనా ఎన్నటికైనా మనిషి చావాల్సిందే. భూమి మీద అడుగుపెట్టిన మనిషి, తల్లి గర్భం నుండి అడుగుపెట్టిన మనిషి చచ్చే వరకు మనిషిలో రోజు ఒక్కొక్క సెల్స్ ఒక్కొక్క అవయవం రోజు చస్తూనే ఉంటాయి బాడీలో. ఈ కనబడుతున్న రూపంలో ఒక్కొక్క సెల్స్ చనిపోతుంటాయి అమ్మా, ఒక్కొక్క సెల్స్ చనిపోతుంటాయి, ఒక్కొక్క అవయవం పాడైపోతుంటాయి. బాల్యంలో ఉన్న అందం ఇప్పుడు లేదు. దశలుగా మనిషిలో మార్పులు వచ్చేస్తుంటాయి. దశలుగా మనిషి లోపల మార్పు సంతరించుకుంటాయి. ప్రారంభంలో ఉన్న అవయభాగాలు మధ్య వయస్కులో ఉండవు. మధ్య వయస్కులో ఉన్న అవయభాగాలు ముసలితనంలో ఉండవు. ఆ అవయభాగాలు ఏమైపోతుంటాయి? పాడైపోతుంటాయి. ఇది పాడైపోయేది. ఇది ఈ బ్రతుకు, ఈ జీవితం అనేది ఇది ఏమంటారండి, ఇది శాశ్వతం కాదు ప్రియులరా. ఇది ఒకరోజు విడిచిపెట్టిపోవాలి, ఒకరోజు ఇది చావాలి. దీంట్లో ఏది స్థిరము కాదు అనొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట అంటున్న ఆయననే చనిపోయాడు కదా అని అంటే, అవును ఆయన చనిపోయాడు. అది ఏ బ్రతుకు? శరీరంగా ఆయన చనిపోయాడు. ఆత్మకు సంబంధించిన విషయం ఈ మాట. ఈ మరణము ఆత్మకు సంబంధించిన మరణం గురించి మాట్లాడుతుంది. అమరత్వం అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అమరత్వం అనేది, అమరత్వం అనే పదం ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో అమరత్వం అనేది ఆత్మకు సంబంధించింది. ఆత్మ శాశ్వతమైన కాలంలో చిరకాలముగా, శాశ్వతకాలముగా, నిత్యకాలముగా జీవించే ఒక అద్భుతమైన అవకాశం ఆత్మకుంది. అది మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూడండి. శరీరంగా మనం ఏ మనిషి అయినా చనిపోతాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరంగా చనిపోయాడు. దాని గురించి మాట్లాడట్లేదు అక్కడ. యోహాను సువార్త 8:51లో దాని గురించి మాట్లాడట్లేదు. శరీర బ్రతుకు గురించి మాట్లాడలేదు. ఆత్మకు సంబంధించిన బ్రతుకు గురించిన మాట అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో మీరు చూడగలిగితే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అది శరీర మృతం, అది శరీర మరణము. మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఆ లేపబడ్డాడు చూశారు. అది ఏ శరీరం తెలుసా? ఈ కనబడుతున్న నాశనం అయిపోయే శరీరం కాదు. అది ఆత్మకు సంబంధించిన అక్షయ శరీరం. అది మహిమ శరీరం, అది మహిమ బ్రతుకు, అది అమరత్వంతో కూడుకున్న బ్రతుకు. అది ఆ బ్రతుకులోనికి వెళ్ళాడు. చనిపోయి అమరత్వం కలిగిన బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు. అమరత్వాన్ని సాధించాడు. అది వాట్ ఏ వండర్ఫుల్ అండి బైబిల్. ఎంత అద్భుతమైన అవకాశం చూడండి, ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు చెప్తున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు చూడండి. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఎన్నడూ మరణము పొందడన్న ఈ విషయము దేని గురించి చెప్తున్నాడు తెలుసా? శరీరానికి సంబంధించింది కాదు ప్రియులరా. నీలో కనబడుతున్న శరీరంలో కనబడిన ఒక మహాశక్తి ఉంది చూశారు. మహాశక్తి అయిన ఆత్మ ఉంది చూశారు. ఆ ఆత్మ నశించిపోయే అవకాశం ఉంది, నాశనం అయిపోయే అవకాశం ఉంది. కానీ అదే ఆత్మను దేవుని మాటానుసారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా దాన్ని ముందుకు నడిపించుకునగలిగితే, దేవుని ఆజ్ఞ గైకునే విధంగా ఆత్మ ఉండగలిగితే, ఆ ఆత్మ చిరస్థాయిగా, చిరకాలంగా, నిత్యముగా
శాశ్వతంగా బ్రతికే ఒక అద్భుతమైన అవకాశంలోనికి ఆత్మ వెళ్ళబోతుంది. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసి చూపించాడు. దేవుని మాటానుసారంగా బ్రతికి, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. అదే అమరత్వం కలిగిన వాడై, అమరత్వాన్ని సాధించిన వాడై, తండ్రి ఉండే మహోన్నతమైన లోకాన్ని చేరుకునగలిగాడు. ఆ స్థితిలోనికి వెళ్ళాడు. ఆ స్థితి నీకు, నాకు, మనందరికీ ఉందని చెప్పి చూయించిపోయిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎంత అద్భుతం కదా! ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఇక శరీర మరణం అంటారా? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి శరీర మరణం సహజం అండి. చూడండి, కీర్తనలు 89 48 వచనం. కీర్తనలు 89 వచనం. కీర్తనలు 89 48 వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు కదా. ఈ కనబడుతున్న రూపంలోనికి వచ్చిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించాలి. ఏదో ఒక రోజు మనిషి మరణించాలి. ఈ మరణం గురించి కాదు దేవుడు చెప్తున్నది. కానీ ప్రపంచమంతా ఈ మరణాన్ని తప్పించుకోవాలనుకుంటుంది. ఇది బాధాకరమైన విషయం. ఈ మరణం ఎప్పటికైనా ఎప్పటికైనా చావాల్సిందండి. ఎందుకంటే ఎప్పుడో ఈ బాడీలో ఎన్నో పార్ట్స్ దెబ్బతింటున్నాయి ఇప్పటికే. యాక్చువల్గా ఆలోచిస్తే రోజు మన బాడీలో ఎన్నో సెల్స్ చనిపోతుంటాయి మనకు తెలియకుండానే. కంటి చూపు, ఒక కన్ను పాడైపోయింది, చనిపోయింది కన్ను అని అర్థం. కిడ్నీలు ఉంటాయి, 2 కిడ్నీలు ఉంటాయి, ఒక కిడ్నీ పాడైపోయింది, చనిపోయింది కిడ్నీ. ఒక కాలు ఇరిగిపోయింది. అంటే బాడీలో ఏదో ఒక పాటు పోతూనే ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ అవయవాలు టోటల్గా ఈ బాడీ నాశనం అయిపోతుంది. ఇది శాశ్వతం కాదు. దీంట్లో ఉంది చూశారు ఆత్మ. దాని గురించి దేవుడు అమరత్వం గురించి మాట్లాడిన టైటిల్. అమరత్వం సాధించాలనుకుంటున్నావు అంటున్నది ఏంటో తెలుసా? ఇక్కడ ఈ భూమి మీద బ్రతుకును చావకుండా ఉండడం కోసం కాదు, ఈ చావు తర్వాత వచ్చే మరణం ఉంది చూశారు. ఈ చావు తర్వాత ఇంకో మరణం ఉందండి. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అమరత్వం పొందుకునే అవకాశం ఆయన ఇవ్వబోతున్నాడు. అది చూపిస్తాం మీకు. ఇవి చూడండి. మరణము చూడక బ్రతుకునరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలవాడెవడు. ప్రకటన గ్రంథం 20:14 వచనం. ప్రకటన గ్రంథం 20:14 వచనం చదవాలము. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండం ముందు చూశారు. 2వ మరణం. మరణాలు 2 రకాలు. ఒకటి అగ్నిగుండము, ఒకటి శరీరంగా వచ్చే మరణం, ఒకటి ఆత్మకు వచ్చే మరణం. ఆత్మకు వచ్చే మరణం ఏంటంటే 2వ మరణం, అది అగ్నిగుండం. అంటే శరీరం వదిలిన మరుక్షణమే ఆత్మ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడం ఉంది చూశారు. అది 2వ మరణం. నాశనంలోనికి వెళ్ళిపోవడం ఉంది చూశారు. నిత్య శిక్షలోనికి, నాశనానికి వెళ్ళిపోతుంది చూశారు. అది 2వ మరణం. ఆ మరణాన్ని తప్పించుకోవడానికి ఒకడు నా మాట గైకొని ఎడల ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఆ 2వ మరణము ఆ నిత్య శిక్షలోనికి నాశనం అయిపోకుండా దేవుండే మహోన్నతమైన లోకములో అమరత్వం కలిగిన ఆ దేవదేవుడి దగ్గర అమరత్వం కలిగిన వారుగా జీవించే ఒక అద్భుతమైన అవకాశం మనం పొందుకునే అవకాశం ఉంది ప్రియమైన దేవుని వారలారా. అది ఎంత అద్భుతమైన అవకాశం చూడండి. ఈ అవకాశాన్ని పొందుకోవడానికి, ఈ అవకాశాన్ని పొందడం కోసం ఈరోజు నీవు నేను కష్టపడాలి ప్రేమైన దేవుని వారలారా. ఇది సాధించడానికి భూమి మీద నీ బ్రతుకులో నీ జీవితకాలం అంతా కష్టపడాలి.
నీ జీవితకాలం అంతా పెట్టుబడిగా పెట్టాలి ఈ యొక్క అమరత్వం పొందుకోవడం కోసం. ఈ అమరత్వాన్ని సాధించడం కోసం నీ బ్రతుకు కాలం అంతా పనంగా పెట్టాలి. ఈ అమరత్వాన్ని పొందడం కోసం నీకున్న కష్టాన్ని, నీకున్న సంతోషాన్ని, నీకున్న ఆనందాన్ని అనేకులకు ఆ స్థితిలోనికి నిలబెట్టడం కోసం, అనేకులను ఆ స్థితిలో నిలబెట్టడం కోసం నీ యొక్క సహాయ సహకారాలు ఇలాంటి కార్యక్రమాలకు అందించి, ఇదో ఈ మాటలు వినిపించి ఈ మాటల ప్రకారంగా అనేకులను గైకునేటట్లుగా చేసేస్తే అనేకులు అమరత్వం పొందుకునే అద్భుతమైన అవకాశం ఉంది. అది మన కన్న తండ్రి అయిన దేవదేవుడు ఎదురు చూస్తున్న ఆలోచన అండి. తన పిల్లలు అమరత్వం పొందుకోవాలి, తన పిల్లలు తను ఉండే ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలి. నేను అమరత్వం కలిగిన వాడను, నా పిల్లలు కూడా అమరత్వాన్ని పోగొట్టుకోకూడదు, అమరత్వంలోనికి రావాలి, నిత్య శిక్షలోనికి వెళ్ళిపోకూడదు. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు అమరత్వం కలిగినవి ఉండాలి. నా పిల్లలంతా కష్టపడాలి. అమరత్వం పొందుకున్న వాళ్ళంతా, అమరత్వాన్ని సాధించే దిశ వైపు ఉన్న వాళ్ళంతా అనేకులకు వాక్యాన్ని పంచిపెట్టేవారుగా, ఆ వాక్య వెలుగులో వాళ్ళు నిలబెట్టేవారుగా అనేకులు నా పిల్లలు ఉండాలి, సహకారులు ఉండాలి. వాళ్ళ యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క త్యాగాన్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని పంచిపెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న మాట ప్రియమైన దేవుని వారులారా. ఈ ప్రపంచంలో ఏదో ఉద్యోగం, ఏదో ఈరోజు ఉన్నత స్థితిని, ఉన్నత స్థాయిని అందుకోవడం గొప్ప కాదు ప్రియమైన దేవుని వారులారా. అమరత్వాన్ని సాధించుకుంటున్నాను, అమరత్వాన్ని పొందుకునే దిశ వైపుగా నా బతుకులు, నా అడుగులు పడుతున్నాయి అనే ఆలోచనలోనికి వెళ్ళిపోతూ చూశారు. అది గొప్పతనం ప్రేమైన దేవుని వారులారా. నీ జీవితంలో అమరత్వం సాధించడం గొప్పతనం. ఈరోజు అమరత్వాన్ని పొందుకోవడం గొప్పతనం నీ బ్రతుకులో. నీ లైఫ్ టైం ఛాలెంజింగ్ ఏంటో తెలుసా? అమరత్వం ఏలాగైనా, ఏ రూపకంగానైనా నేను అమరత్వం పొందుకోవాలి. ఆ మహోన్నతమైన లోకంలో, నిత్యత్వంలో, నిత్యము జీవించే ఆ బ్రతుకును, ఆ జీవితాన్ని నేను పొందుకోవాలన్న షరతు, ఆ తెగింపుతో నువ్వు బ్రతకగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకు కాలంలో ఎంత కష్టపడ్డాడో ఆ మాటను మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా. అమరత్వం పొందుకోవడం కోసం అంత ఆశమాషిగా అమరత్వం పొందుకోలేము ప్రేమైన దేవుని వారలారా. ఆ అమరత్వాన్ని పొందుకోవడం కోసం, అమరత్వాన్ని నేను పోగొట్టుకుంటానేమో అన్న ఆలోచనతో ఎంత ఉన్నతంగా, ఎంత జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికాడో చూస్తే అర్థమైపోతుందండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 వచనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అమరత్వాన్ని ఎక్కడ కోల్పోతానన్న ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత జాగ్రత్తగా బ్రతుకును చక్కగా ముందుకు నడిపించుకోగలిగాడో ఎబ్రీలకు రాసిన పత్రిక 5:7 వచనాన్ని మనం చూడగలిగితే, శరీరధారైన దినములలో ప్రేమైన దేవుని వారలారా, ఈ శరీర బ్రతుకు అమరత్వాన్ని సాధించడానికి ఇవ్వబడిన బ్రతికిది. ఒక ఛాలెంజింగ్గా ఈ భూమి మీదకి అడుగు పెట్టావు. దేవా, నీ నుంచి నేను వచ్చాను. భూమి మీదకి అడుగు పెట్టిన నేను నాకున్న అమరత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా కాపాడుకుంటాను. నీ ఆజ్ఞలను, నీ ఉద్దేశాలను శిరసావించి ముందుకు నన్ను సాగుతానని ఒక ధీమా, ఒక పట్టుదల వ్యక్తపరచాలని బ్రతుకులో. చిన్నపిల్లలు ఉన్నారు చూశారు, అమరులు చనిపోతే మహోన్నతమైన లోకం వాళ్ళకు ఆ పుట్టుకతో ఉన్న పరిశుద్ధత ఉంది చూశారు, ఆ పవిత్రత ఉంది చూశారు, ఆ అమరత్వం ఉంది చూశారు. పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. లోకంలో మంచి చెడు తెలిసే వయసు వచ్చేసరికల్లా నీవేం చేయాలో తెలుసా? మంచులోనికి నీ బ్రతికెళ్ళిపోవాలి. మంచులోనికి మన పిల్లల బ్రతికెళ్ళిపోవాలి. మంచులోనికి మన పిల్లల బ్రతికెళ్ళిపోయి బాప్తిజం తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞలను పాటించుకుంటూ అమరత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతూ ఈ యొక్క విషయాన్ని ప్రతి మనిషికి చాటి చెప్తూ నీవు బ్రతుకుతూ అనేకులను అమరత్వాన్ని పొందుకునేటట్లుగా చేస్తూ ముందుకు సాగడమే నీ జీవిత లక్ష్యం, నీ బ్రతుకు పరమార్థం. అదే ఇంకా ఈ లోకంలో ఏదో పోటింగ్ గాన్లక ఏదో సాధించడానికి రాలే. ఇది సాధించడమే నీ జీవిత లక్ష్యం. ఇది మామూలు కాదు. ఇది బ్రతుకులో ఇది సాధించడం అంటే మామూలు కాదు, అంత ఆశమనిషి కాదు అమరత్వం సాధించడం అంటే.
ఈరోజు ఈ ప్రపంచంలో మనిషి ఎప్పటికీ చావకుండా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 108 పక్కల ఒక సున్నా కాదు కదా, ఒక గీత కూడా గీయలేవు. నువ్వు 108 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకలేవు, నీ వల్ల కాదు అది. ఈ బ్రతుకు ఏదో ఒక రోజు శరీరాన్ని వదలాలి. అందుకే దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? నరులారా, ఆయన సెలవు అదే, మన్నైనది వెనకటి వల్ల మరల మట్టికి చేరాలి. ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి చేరాలన్నది దేవుడి నియమం. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఏ మనగాడు ఎప్పుడు ఎన్నటికీ మనిషి ఈ బ్రతుకుంది చూశారు, ఎప్పటికీ మరణం లేకుండా చేయలేడు. అది నీ వల్ల కాదు. ఎందుకురా వేస్ట్, పైసలు ఖర్చు, కోట్ల రూపాయల వ్యయం, బీద ప్రజల కోసం తిండి తిప్పళ్ళు లేక ఎంతోమంది ఆకలి చావులతో చనిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో శాస్త్రం పేరుతో, సైన్స్ పేరుతో ఎన్నో ప్రయోగాల కోసం సగం డబ్బు, దేశంలో సగం డబ్బు ప్రయోగాల కోసమే హెచ్చిస్తుంది. ఎప్పటికీ బ్రతకడం కోసం, ఇక చావే ఉండదు మనిషికి అని ప్రయోగాలు చేస్తున్నారు. ఎప్పటికైనా చావాల బిడ్డ. 120 పక్కల ఒక సున్నా నువ్వు పెట్టలేవు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ బ్రతుకు అనేది శాశ్వతం కాదు, కానీ ఈ బ్రతుకు తర్వాత వచ్చే జీవితం, ఈ బ్రతుకు తర్వాత, ఈ మరణం తర్వాత ఇంకో మరణం వస్తుంది చూశారు, అది రెండో మరణం ఉంది చూశారు. ఆ రెండో మరణం తప్పించుకునే అద్భుతమైన ఒకే ఒక అవకాశం, అది యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచ మానవాళికి అవకాశం కల్పించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గం, నేనే పునరుత్థానం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఉండే మహోన్నతమైన లోకంలోనికి, ఆ అమరత్వం కలిగిన తండ్రి యొద్దకు చేరడానికి నేనే మార్గం తప్ప, నా ద్వారా తప్ప ఎవడును ఆ యొక్క లోకంలోనికి చేరుకోలేడన్న అద్భుతమైన మాట ఈ లోకంలో ఎప్పుడో సెలవిచ్చాడండి. ఈ బ్రతుకు శాశ్వతం కాదు పిల్లరా. ఈ బ్రతుకు కోసం ఆరాటపడకండి. ఈరోజు చాలా మంది కూడా ఈరోజు ఆలోచించేది ఏంటో తెలుసా? ఈ బ్రతుకు గురించి ఆరాటపడుతున్నారు. ఈ బ్రతుకు గురించి ఏదో చేసేసుకోవాలి, ఏదో అందుకోవాలి, ఏదో పొందుకోవాలి, ఏదో సాధించుకోవాలి అనుకుంటున్నారు. వద్దు. ఈ బ్రతుకు కోసం దేవుడి దగ్గరికి రాకండి. దీని తర్వాత వచ్చే బ్రతుకు, లేదా దీని తర్వాత వచ్చే రెండో మరణాన్ని తప్పించుకోవడం కోసం, ఆ రెండో మరణాన్ని తప్పించుకోవడం కోసం, నాశనంలోనికి బ్రతికెళ్లకుండా అమరత్వం కలిగిన బ్రతుకును సాధించడం కోసం తండ్రి దగ్గరికి రండి. ఆ అమరత్వాన్ని సాధించడం కోసం ఎంత కష్టపడాలో తెలుసా? 5:7 ఎబ్రిల రాసిన పత్రిక 5:7 శరీరధారైన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి, పాయింట్ అండర్లైన్ చేసుకుంటే, తను మరణము నుండి రక్షింపగలవానికి, తను మరణము నుండి, అది అండర్లైన్ చేసుకోవాలి, తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. చూసారా ఎంత ఉన్నతంగా బ్రతుకుతే ఆ అమరత్వాన్ని కాపాడుకోగలిగాడు. మనలా అలా బ్రతికితే ఆ అమరత్వం పొందుకోలేం ప్రియులరా. అమరత్వం సాధించాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని తాకట్టు పెట్టు, నీ బ్రతుకును ఒక సవాలుగా పెట్టు. దేవుడి కోసం ఎన్నో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకో. నీ కష్టాన్ని, నీ త్యాగాన్ని, నీ సమయాన్ని దేవుని యొక్క కార్యక్రమాల కోసం ముందుకు పెట్టుబడిగా పెట్టు. ఆయన ఆజ్ఞలను గైకొనాలి నీ బ్రతుకులో. ఆయన ఆజ్ఞలను తూచ తప్పకుండా నీ బ్రతుకులో పాటించగలిగినప్పుడు అమరత్వాన్ని సాధించుకునే దిశ వైపుగా నీ బ్రతుకు వెళ్తున్నట్లే. ఇంకొక మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో చూడగలిగితే, అందుకే యేసు చనిపోయిన మనిషి కూడా, ఈ భూమి మీద ఎవరు చనిపోయినా మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది.
చనిపోయినాక బ్రతికే అవకాశం నాకు కావాలి అన్నోళ్ళు చేతులెత్తండి. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికే అవకాశం నాకు కావాలనుకున్న వాళ్ళు అయితే చూడండి, ఇంతకుముందు చెప్పిన మాటలు నేను దేవుడు చెప్పాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతకాలి అనుకుంటున్నావా? అయితే 25వ వచనంలో అందుకే యేసు పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఎన్నటికీ మళ్ళీ చనిపోయే అవకాశం ఉండదు. చూసారా? పునరుత్థానము జీవము నేనే, పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది. మరణ బంధకాలు మనల్ని ఏం చేయలేవు. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరణం ఆయనను బంధించిందండి? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడు, మరణం ఆయనను బంధించిందా? లేదు. భూమిని చీల్చుకొచ్చాడు, సమాధిని చీల్చుకొని 3వ దినాన తిరిగి మృత్యుంజయుడుగా యేసుక్రీస్తు తిరిగి లేచాడు. మరణం బంధించదు మనల్ని, మరణం గజగజ ఉరుకుతుంది, మరణాన్ని చొక్కేసుకొని వచ్చిండు. మనం కూడా రేపు చనిపోతే యేసుక్రీస్తు 2వ రాకడలో మరణ బంధకాలు మనల్ని పట్టుకోవు, మరణం మనల్ని బంధించదు. చనిపోయినను తిరిగి లేచే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడంటే ప్రేమైన దేవుని వల్ల, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట సమాజంలోనికి వెళ్ళాలండి, ఈ మాట సమాజంలోనికి వెళ్ళాలి, ఈ మాట సమాజంలోకి తీసుకుపోవాలి. ప్రేమైన దేవుని వారలారా, ఇంత గొప్ప అవకాశం పెట్టుకొని ఎందుకండి ఇలాంటి మాటలు వినడానికి ఇంతమందా? ఇలా ఏమైపోయింది క్రైస్తవ్యానికి? ఏమొచ్చింది క్రైస్తవ్య పరిస్థితి? ఎందుకు దిగజారిపోతున్నారు ఈరోజు? ఈ మాటలు లేక, ఈ మాటలు వినలేక, ఈ మాటలు చెవిన పడక, బ్రతుకును ఎలా ముందుకు నడిపించుకోవాలో, బ్రతుకును ఏ విధంగా కట్టుకోవాలో తెలియని పరిస్థితిలోనికి వెళ్ళిపోయే అవకాశం లేదా? ఈ మాటలు తెలియకపోతే, ఈ మాటలు తెలుస్తుంది కదా ప్రేమైన దేవుని వల్ల గొప్ప అవకాశాలు మనం పొందుకునే అవకాశం ఉంది. ఎన్నో మాటలు మిస్ అయిపోతున్నాం, ఎన్నో విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. రాత్రి నేను చెప్పాను, అమ్మ రండి, లైవ్గా వినడం ఒక ఎత్తు, పరోక్షంగా చూడడం ఒక ఎత్తు, ప్రత్యక్షంగా వినడం ఒక ఎత్తు, పరోక్షంగా చూడడం ఒక ఎత్తు. రండి, వినండి, పోటీపడి రండి, అనేకులను తీసుకురండి, అనేకులు రాగలగండి. ప్రయాసాన్ని వృధా చేయకండి, ప్రయాసాన్ని వృధా చేయకండి. ఎంతోమంది కష్టార్జితము, ఎంతోమంది త్యాగధనుల ప్రయాస ఫలితం ఈ సభల వెనకాల ఉన్న కారణం. కానీ వస్తున్నది ఎంతమంది అండి? ఎంత గొప్ప అవకాశం తెలుసా ప్రేమైన దేవుని వల్ల, ఎంత ఉన్నతమైన విషయాలు దేవుడు పొందుపరిచి మనకు చూపిస్తున్నాడండి. ఎంత అద్భుతమైన మాట ప్రేమైన దేవుని వల్ల. పునరుత్థానము జీవమును నేనే, ఈ ప్రపంచంలో ఎవరు కాదో నేనే, నా ద్వారా తప్ప ఎవడును అమరత్వాన్ని పొందుకోలేడు. అదే కదండి ఇక్కడ ఉన్న అర్థము. పునరుత్థానము జీవం, పునరుత్థానం అంటే ఏమన్నట్లు? తిరిగి లేవడం, మరణం నుంచి బయటికి రావడం, చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం అనేది పునరుత్థానం అంటే. పునరుత్థానం అంటే తిరిగి లేవడం, జీవం అంటే నిత్యత్వం, నిత్య జీవితం, నిత్య బ్రతుకు. ఈ నిత్య బ్రతుకు, ఈ తిరిగి లేచే ఈ అద్భుతమైన అవకాశం నా ద్వారానే తప్ప ఈ అమరత్వం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పగా ఉందండి ఈ మాట. నీవు నమ్మిన క్రీస్తు ఎంత గొప్పవాడో, నీవు నమ్మిన క్రీస్తు ఎంత ఉన్నతుడో, ఎంత ఉన్నతమైన ఆలోచనల దగ్గరికి మనం రాగలిగామో ప్రేమైన దేవుని వారలరా, రేపు శరీరం వదిలిన తర్వాత ప్రేమైన దేవుని వారలరా ఆ ఉన్నతమైన స్థితిని పొందుకుంటామన్న ఒక ఆనందంతో ఈ భూమి మీద బ్రతుకుతుంటామండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, తినకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఉపవాసం ఉన్న మన బ్రతుకుల ఆనందం ఏంటో తెలుసా? ఒకరోజు నేను అమరత్వాన్ని సాధించబోతున్నాను, ఒకరోజు అమరత్వంలో నా బ్రతికెళ్ళబోతుంది, ఒకరోజు ఉన్నతమైన లోకాలకు నా బ్రతుకు చేరబోతుంది అన్న ఒక ఆనందం మనల్ని ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, సంతోషాన్ని నింపుతుంది ప్రేమైన దేవుని వారలారా.
ఆ బ్రతుకు ముందు ఈ కష్టాలు ఎంతండి, ఆ బ్రతుకు ముందు ఈ వచ్చే శ్రమలు ఎంత ప్రియమైన దేవుని వారలారా, ఆ బ్రతుకు ముందు ఈ కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఎంత ప్రియమైన దేవుని వారలారా. ప్రతినిత్యం ఆనందం ఉండదా ప్రియులరా? ఒకరోజు నేను చనిపోతే అమరత్వంలోనికి వెళ్ళిపోతానంటాం. ఆ ప్రభువుని నేను సొంత రక్షకుని అంగీకరించాను, ఆ ప్రభువు మాటల ప్రకారంగా నేను బ్రతుకుతున్నాను, ఆ వాక్యపు వెలుగులో నా బ్రతుకుని ముందుకు నడిపించుకుంటున్నాను. ఇక నాకేం పర్వా, ఆ మహోన్నతమైన లోకం నేను చేజిక్కించుకుంటున్నాను. ఆనందం చాలదండి? ఎంత అద్భుతమైన అవకాశం ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఇంకో మాట మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఈ అమరత్వం సాధించిన మనం అమరత్వం సాధించామనుకోండి, అమరత్వమే పొందుకున్నాం అనుకోండి, అమరత్వం అనే స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, యేసుక్రీస్తు రాకడా ఒకవేళ జరిగితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ అమరత్వం సాధించిన వాళ్ళ పరిస్థితి ఉండబోతుందో దేవుడు చాలా క్లారిటీగా, చాలా ఉన్నతంగా చూపిస్తున్నాడండి. అమరత్వం సాధించామనుకోండి, మనం ఇప్పుడు అమరత్వం సాధించిన మనం యేసుక్రీస్తు రెండో రాకడలో ఎటువంటి స్థితి జరగబోతుందో ఆ విషయాన్ని కూడా చాలా చక్కగా చూపించడం జరిగింది అమరత్వం సాధించిన వాళ్ళ గురించి. ఇక్కడ మనం అమరత్వం సాధించగలిగితే రేపు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చేస్తే ఎలా ఉండబోతుందో అమరత్వం సాధించిన వాళ్ళ గురించి అనేది మనం చూడగలిగితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. పిల్లలు మాట్లాడనియద్దు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అమరత్వం సాధించిన మన గురించి చెప్తున్నాడు దేవుడు. ప్రభు రాకడ వరకు ఒకవేళ మనం బ్రతికి ఉంటే, ఒకవేళ ప్రభు రాకడ వరకు మనం ఉండి ఉంటే గాన సజీవులమై నిలిచి ఉండి మనం నిద్రించిన వారి కంటే మనకన్నా ముందు అమరత్వం సాధించిన వారు ఉన్నారు చూశారు. అమరత్వం సాధించిన వారు ఉన్నారు చూశారు. ఎవరు అమరత్వం సాధించిన వారు? చెప్పండి ఒక మాట. ఎవరు అమరత్వం సాధించిన వారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మనకు తెలిసిన పేర్లు, పేతురు, పౌలు, వీళ్ళంతా ఉన్నారు కదండి. అమరత్వం సాధించిన వారి కంటే మనం ముందుకు వెళ్ళామండి. అమరత్వం ఆల్రెడీ సాధించిన వాళ్ళు వీళ్ళు. నిద్రించిన వారు అంటే ఎవరు? అమరత్వం ఆల్రెడీ పొందినవారు, అమరత్వం సాధించిన వాళ్ళు. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే, అమరత్వం సాధించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆరుబాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. మృతులు క్రీస్తునందు మృతులు. వీళ్ళెవరు? క్రీస్తునందు మృతి పొందిన వాళ్ళు. ఎలా మృతి పొందాలి? మృతి పొందే విధానం కూడా తెలిసి ఉండాలి నీకు. ఏడవడితే ఆడ చావద్దు. ఎడదచ్చిండు, త్రాగి చచ్చిండు, ఎడదచ్చిండు. దేవుని కోసం బ్రతక అన్నవుతన పడ్డాడు, కుక్క సావు. నీవు సచ్చే విధానం కూడా తెలియాలి నీకు. ఎక్కడ చస్తే నీకు సేఫ్ సైడ్ తెలుసా? క్రీస్తునందు చావాలి. ఎక్కడ చేస్తావు? నీ డ్యూటీలో చేస్తావా? పోతావు. డ్యూటీ, భార్య, పిల్లలు అని ఆ దాంట్లో వచ్చావనుకో, ఏమండి, ఆన్ డ్యూటీలో చేస్తే ఏమన్నా రూపాయలు వస్తాయి, ఆన్ డ్యూటీలో చేస్తే రూపాయలు వస్తాయి. డ్యూటీలో లేకుండా ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీలో కాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, డబ్బులు వస్తాయండి. డ్యూటీలో చచ్చిండే పైసలు వస్తున్నాయి. బ్రదర్ డ్యూటీలో చచ్చిలేడు, పాడయ్యడు అంటాం. డ్యూటీలో చచ్చిలేడా? సావలే బ్రదర్, బైక్ మీద పోతే అన్న చచ్చాడంట. అయ్యో, డ్యూటీలో చచ్చింటే ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా, భార్య పిల్లల కింద సెక్యూరిటీ ఉంటుండే కదా. ఏం రావా బ్రదర్? రాకపోవచ్చు. చూసారా ఇక్కడ ఏమంటాడు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై ఉండి. అమరత్వం సాధించిన మనం కూడా అమరత్వాన్ని సాధించినాం కదా. అమరత్వం సాధించిన మనం ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా అమరత్వంతో ఉండబోతున్నాం అండి. అబ్బా, ఎంత అద్భుతమైన జీవితం!
వావ్, ఎప్పుడు వస్తుందండి అది? అనిపించట్లేదా? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వెళ్ళాలి మన తండ్రిని? ఏమండి, చూడాలని లేదా తండ్రిని? ఈ తండ్రులను చూసి చూసి కదా, ఈ తండ్రుల ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పెంచుకున్నాం కాబట్టి, ఆ తండ్రి మీద ప్రేమ లేదు కాబట్టి, ఆ తండ్రి పైన మమకారం లేదు కాబట్టి ఆ తండ్రిని చూడాలన్న ఆలోచన లేదండి. హాస్టల్లో ఉన్న పిల్లోడు కదా, అత్తగారింటి కాడ ఉన్న అమ్మాయి తల్లిదండ్రులను చూడాలని ఎంత ఆతృత ఉంటుందండి. ఎప్పుడెప్పుడా అమ్మగారింటికి, ఎప్పుడెప్పుడా హాస్టల్ నుంచి తల్లిదండ్రుల దగ్గరికి అని ఎంత హైరాణ చేస్తారండి, ఎంత గౌరవపడుతుంటారండి. కానీ మనం ఎందుకో ఇన్ని సంవత్సరాలు అయింది వచ్చి, నేను 45 సంవత్సరాలు అయిందండి. కానీ తండ్రి నుంచి దాటించుకుని వేల సంవత్సరాలు అయింది తండ్రి నుంచి వచ్చి. అయినా తండ్రి దగ్గరికి పోవాలన్న ప్రీతి ఎందుకు వస్తలేదు నాకు? మర్చిపోయాను నేను. ఆ బంధాన్ని మర్చిపోయాను, ఆ శ్వాస బంధాన్ని మర్చిపోయాను, నా తండ్రిని మర్చిపోయాను. ఈ ప్రేమలో, అనురాగంలో, లోక మాయలో, లోక పరిస్థితుల్లో నా తండ్రిని, నా ఊరిని, నా యొక్క ఆ స్థితిని చూశారు. ఆ ఉన్నతమైన ఏదైతే స్థితి, అదే ఉన్నతమైన ఆ భాగ్యం ఉంది చూశారు, ఆ అమరత్వం ఉంది చూశారు. ఆ స్థితిని మర్చిపోయాను, ఆ తండ్రిని మర్చిపోయాను, ఆ భాగ్యాన్ని మర్చిపోయాను నేను ఈ లోకమాయలో పడి. కానీ బైబిల్ అర్థమైతే, ఈ బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా మన బ్రతుకు ముందుకు సాగితే, ఆ తండ్రి ఒడిని ఎప్పుడు చేరాలని సతమతం అయిపోతుంటాం. ప్రేమైన దేవుని వారలారా, మనసంతా దేవుడు మాటలు నిండిపోతే ఆ దేవుడు కాకపోతే ఇంకెవరు ఉంటారు? ప్రేమైన దేవుని వారలారా, మనసంతా నీవే. ప్రియురాలు మాట్లాడుకుంటారు, మనసంతా నీవే, మనసంతా దేవుడైతే ఇంకా మనకి ఇంకెవరుంటారండి? ఎవరు కావాలని కోరుకుంటాం ప్రియులారా? ఆ దేవుడు కావాలని కోరుకోమా? ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతరనంటే, క్రీస్తునందు మృతులైన మృతులు వాళ్ళు సజీవులండి. ప్రేమైన దేవుని వారలారా, ఈ మృతము కాదండి, శరీర మృతము కాదు. ఈ శరీరంగా మృతి పొందారు కానీ ఆత్మగా వాళ్ళు బ్రతికే ఉన్నారు. ఆల్రెడీ పరదేశంలో ఉన్న వాళ్ళు నిద్రించిన వారు అన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు, అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట చూపించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు చూడండి, ఆల్రెడీ దేవుని కోసము బ్రతికి అమృతం సాధించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూశారు. అబ్రహాము, ఇసాకు, యాకోబులు వీళ్ళు ఉన్నారు చూశారు. మీరు ఏమంటారు చెప్పండి? వీళ్ళు బ్రతికి ఉన్నారా, చనిపోయారా? శరీరంగా అయితే మన నుంచి దూరంగా ఉన్నారు, కానీ ఆత్మగా అయితే వాళ్ళు చనిపోలేదండి, వాళ్ళు బ్రతికి ఉన్నారు. అబ్రహాము, ఇసాకు, యాకోబులు బ్రతికే ఉన్నారు. వాళ్ళు పరదేశంలో బ్రతికే ఉన్నారు. యేసుక్రీస్తు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. క్రీస్తునందు మృతులైన మృతులు అని అన్నాడు కదా. ఆ మృతం ఏదంటే ఈ శరీర పరంగా క్రీస్తునందు మృతులయ్యారు. వాళ్ళు చనిపోయేటప్పుడు శరీరంగా క్రీస్తులో ఉండి మృతులైనారు. ఆత్మగా పరదేశంలోనికి వెళ్ళిపోయారు. మనం కూడా చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాలో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మన చావు క్రీస్తులో ఉండాలి, మన చావు క్రీస్తులో చావాలి. ఆ పైగా ఆ చావు మనం లాభంలోని తీసుకుపోతుంది. అది ఎక్కడ తీసుకుపోతుంది తెలుసా? అమరత్వంలోనికి తీసుకుపోతుంది. అలా అమరత్వంలో ఉన్న అబ్రహాము, ఇసాకు, యాకోబులు ఆల్రెడీ బ్రతికే ఉన్నారు. ప్రేమైన దేవుని వారలారా, బ్రతికే ఉన్నారు. ఆ మాటను మనం చూడగలిగితే లూకా సువార్త 20వ అధ్యాయము 34 నుంచి మీరు చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయము, లూకా సువార్త 20:34 వచనం. అందుకేసు ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇవ్వబడతారు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు, పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకునరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు గనక వారికను చావనెరరు. పునరుత్థానపు కుమారులు అంటున్నాడు. అందుకే పొదను గురించిన
భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇసాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేచరని మోసే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి వీళ్ళందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చను. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ప్రేమైన దేవుని వారలారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆల్రెడీ పరదేశులో బ్రతికే ఉన్నారు. అమరత్వం సాధించిన వాళ్ళు వీళ్ళు అమరత్వం సాధించిన వాళ్ళు. ప్రేమైన దేవుని వారలారా, అమరత్వాన్ని పొందుకున్న వాళ్ళు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు నీవు నేను కూడా, మనమందరం కూడా దేవుని మాటల ప్రకారంగా, దేవుని ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా అయితే బ్రతికాడో తన జీవిత కాలంలో, తన యొక్క బ్రతుకు కాలంలో శరీరాధారైన దినాలలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఏ విధంగా అయితే ఆయన అంగీకరింపబడ్డాడో, మనం కూడా మన శరీర బ్రతుకులో మన జీవితకాలం అంతా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికితే, దేవుని యొక్క ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించి ఆయన శాసనాల ప్రకారంగా మనం బ్రతుకును ముందుకు నడిపించుకోగలిగితే పునరుత్థానం లేదా అమరత్వాన్ని సాధించుకునే అపురూపమైన అవకాశం మనకు కూడా ఉంది. ప్రేమైన దేవుని వారలారా, ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు అమరత్వాన్ని పొంది దేవుని మహోన్నతమైన లోకాన్ని చేరుకున్నాడో, ఏ విధంగా అయితే భక్తులంతా అమరత్వాన్ని పొంది పరదేశంలో యేసుక్రీస్తు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నారో, మనం కూడా అమరత్వాన్ని సాధించిన వాళ్ళంగా, అమరత్వాన్ని సాధించుకునే దిశ వైపుగా, అమరత్వాన్ని సాధించాను తండ్రి, ఇంకా మరణం వచ్చేసినా పర్వాలేదు, నేను తిరిగి లేస్తాను అన్న భరోసా, అన్న నమ్మకం, ఆ విశ్వాసం నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ విశ్వాసం నిన్నేం చేయాలో తెలుసా? నిరీక్షణకు ఆధారాన్ని కలిగించేదిగా ఉండాలి. అటువంటి స్థితిలో మనం బ్రతకగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఎటువంటి అద్భుతమైన ఆనందం, ఒక అద్భుతమైన ఆశ్చర్యంలోనికి మన బ్రతికెళ్ళబోతుందో మీరు ఆలోచించండి. అటువంటి ఆలోచనలోనికి మనం అంతా వెళ్ళాలని దయచేసి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా బ్రతికాడో అలా బ్రతికి ఆ అమరత్వాన్ని సాధించే దిశ వైపుగా రేయింబవళ్ళు కష్టపడండి. మీకున్న కష్టాన్ని, మీకున్న పెట్టుబడిని పెట్టండి. దేవుని యొక్క ఆశయం కోసం ముందుకు సాగండి. మీకున్న సంతోషం, మీకున్న ఆనందం, దేవుని యొక్క ఆలోచనలతో ముందుకు నడవండి. దేవుని కార్యక్రమాలే మన బ్రతుకుల్లో ప్రాముఖ్యం అన్నట్లుగా, దేవుని యొక్క ఉద్దేశాల్లో మన బ్రతుకులో మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ మనం నిలబడగలిగితే ఆ బ్రతుకును సొంతం చేసుకుని అపూర్వమైన అవకాశం ఉంది. ప్రేమైన దేవుని వారలారా, లేదంటే ఆ బ్రతుకు పొందలేం. ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యానికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వండి. మన జీవితంలో దేవుని ఒక భాగమై ఉండాలి. ప్రేమైన దేవుని వారలారా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదటి స్థానం ఇవ్వగలగాలి. ప్రేమైన దేవుని వారలారా, ఏదైనా కార్యక్రమాలు ఉన్న ఈ ప్రపంచంలో దేవుని కార్యక్రమాల తర్వాతనే అన్నట్టుగా మీరు బ్రతకండి. దేవుడి తర్వాతనే అది ఏదైనా సరే, దేవుని యొక్క పనుల తర్వాతనే అది ఏదైనా సరే, దేవుని ఉద్దేశాల తర్వాతనే అది ఏదైనా సరే అని మీరు బ్రతకండి. ఎవరిని ఈ లోకంలో పట్టించుకోకండి. మొట్టమొదటి ప్రయారిటీ దేవుడికి ఇవ్వండి, దేవుడి వాక్యానికి ఇవ్వండి. ఆ తర్వాత లోకంలో ఎవరైనా, నీ తండ్రి కంటే ముఖ్యం ఎవరు కాదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఎవరైనా నీ తండ్రి తర్వాతనే, నీ తండ్రి పనుల తర్వాతనే, ఆ యొక్క తండ్రి పనుల తర్వాతనే ఈ లోకంలో ఎవరైనా, ఆ బంధుమిత్రులు కావచ్చు, కట్టుకున్నవారా కనుక్కున్నవారా ఎవరైనా కానీ తర్వాత విషయం. కానీ ఆ దేవుడి తర్వాతనే ఏదైనా అన్న ఆలోచనలతో మనం ముందుకు నడవగలిగితే, సాగగలిగితే ఆ మహోన్నతమైన ఆ జీవితం, ఆ మహోన్నతమైన బ్రతుకు, ఆ అమరత్వాన్ని సాధించుకునే దిశ వైపుగా మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవచ్చు. అలా బ్రతకగలిగితేనే అమరత్వాన్ని సాధించగలుగుతాం, లేకపోతే అమరత్వాన్ని పొందుకోలేం. ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకు కాలం అంతా అమరత్వాన్ని సాధించుకోవాలన్న తృష్ణ కలిగి, తపన కలిగి, మన జీవిత ధ్యేయం అమరత్వం సాధించాలి. ఇది సాధించాలని కష్టపడండి. ఇది సాధించడం కోసం ఎంతైనా కష్టపడండి, ఎంతైనా పట్టుబడండి, ఎంతైనా శ్రమ పడండి, ఎంతైనా కష్టపడాలి. ఇది సాధించడం కోసమే, మన జీవిత ధ్యేయమే అమరత్వం సాధించడం కోసమే. ఇదే మన బ్రతుకు పరమార్థం, ఇదే మన జీవిత ధ్యేయం. అటువంటి ఆలోచనలతో మనం అంతా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.
కాక ఎవరున్నారు? కులమత భేదం చూపని ప్రేమ, తన పరభేదం తెలియని ప్రేమ, పాపినైన క్షమించే ప్రేమ, క్షమించే ప్రేమ. ప్రేమకు మతమే లేదని తెలియక క్రీస్తును ద్వేషిస్తున్నారా? ఆ క్రీస్తుని నమ్మిన ప్రజలందరినీ మతోన్మాదంతో చూస్తారా? ప్రభు యేసు ప్రేమ గ్రహించరా? క్రీస్తు కన్న కరుణామయుడు ఈ లోకంలో ఎవరున్నారు? ప్రాణం పెట్టిన ప్రేమామయుడు క్రీస్తు కాక ఎవరున్నారు?